ద రొమాన్స్ ఆఫ్ టైగర్ అండ్ రోజ్ ఎపిసోడ్ 14. కథలోకి వెళ్తే ఇంగ్ ఒక డాక్యుమెంట్ని తీసుకొని లైబ్రరీలోకి వెళ్తాడు. ఇలా వెళ్తూ ఉంటే జూరే అక్కడే నిద్రపోతూ ఉంటాడు. అయితే తను అసలు చూడనట్టు చేస్తాడు. మరోవైపు ఇంగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కాగితాన్ని ఒక దగ్గర దాచిపెట్టి ఉంటాడు. ఈ విషయాన్ని జూరే చూస్తాడు. ఇంగ్ వెళ్ళిపోయిన వెంటనే జూరే వెళ్ళి ఆ కాగితం ఏంటో చూస్తాడు. చూసిన తర్వాత ఆ కాగితాన్ని వెంటనే వెళ్ళి షెన్షన్కి చూపిస్తాడు. ఇలా చూపించిన తర్వాత మరోవైపు ఇంగ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే తన ప్లాన్ ప్రకారమే తను ఆ కాగితాన్ని అక్కడ పెట్టేసి వచ్చానని చెప్పి సంతోషంగా ఉంటాడు. ఆ కాగితం ఏంటో కాదు, హుయాన్ సిటీ యొక్క డిఫెన్స్ మ్యాప్. అంటే వాళ్ళ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని తెలుసుకునే మ్యాప్. అయితే క్రౌన్ ప్రిన్సెస్ దగ్గర డిఫెన్స్ మ్యాప్ ఇల్లీగల్గా ఉంది అని చెప్పి తనని ఇరికిచ్చి క్రౌన్ ప్రిన్సెస్ టైటిల్ నుంచి తొలగిద్దామని ఇంగ్ ప్లాన్. సో దీని గురించి అలా చేస్తాడు. అయితే ఈ విషయాన్ని జూరే షెన్షన్కి చెప్పిన వెంటనే తను తీసుకెళ్ళి డిఫెన్స్ మ్యాప్ని తిరిగి పెట్టేసేయమని చెప్తుంది. మరోవైపు చూచూకి ఒక టిప్ వస్తుంది. ఏంటి అంటే క్రౌన్ ప్రిన్సెస్ దగ్గర ఇల్లీగల్గా డిఫెన్స్ మ్యాప్ ఉంది అని చెప్పి. ఇలా అయిన తర్వాత మనం రేపు వెళ్ళి రైడ్ చేద్దాం అని చెప్పి అంటారు. ఇలా అన్న తర్వాత అందరినీ ఫోర్సెస్ని తీసుకొని వెళ్ళి చూచూ వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని చెప్తే అప్పుడు ఇంగ్ నేనే ఇచ్చాను, నాకు తెలుసు నేను షెన్షన్ దగ్గర వర్క్ చేస్తున్నాను అని, కానీ కాకపోతే నేను నా రాజ్యానికి ఇంకా ఎక్కువగా బానిసను అని చెప్పి ఆ ప్లేస్ని చూపెడతాడు లైబ్రరీలో. ఇలా చూపెట్టిన తర్వాత సరే అని చెప్పి షెన్షన్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తన క్రౌన్ ప్రిన్సెస్ని టైటిల్ని షేచూకు ఇవ్వడానికి తను ఒప్పుకుంది కాబట్టి. కానీ అక్కడ మ్యాప్ ఉండదు. దీనికి కారణం ఏంటి అని అంటే బెయిజు మరియు హన్షు. అయితే హన్షు చెప్తాడు ఇంగ్ మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పి బైజుకు చెప్తాడు. దీంతో బైజు ఆ డిఫెన్స్ మ్యాప్ని తీసేసి వేరే కొన్ని పోర్ట్రేట్స్ని పెడతాడు. ఆ పోర్ట్రేట్స్ ఏంటో కాదు. అయితే ఓపెన్ చేసి చూసేసరికి ఆ పోర్ట్రేట్స్ని అందరూ కింద పడేస్తారు. ఆ పోర్ట్రేట్స్ ఏంటి అని అంటే మినిస్టర్ పే మరియు షెన్షన్ యొక్క ఇద్దరి ఫొటోస్. ఇలా ఉండేసరికి ఏం చేస్తున్నారు అని అంటే నువ్వు క్రౌన్ ప్రిన్సెస్ మీద అవసరం లేని అబండాలు మోపావు కాబట్టి నిన్ను శిక్షించుతాం అని చెప్పి ఇంగ్ని తీసుకొని వెళ్తారు. అక్కడికి మినిస్టర్ పే వస్తాడు. అలా చూసిన తర్వాత షెన్షన్ చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. అక్కడి నుంచి చూచూ మరియు రాజ్యంలోని సైనికులు అందరూ వెళ్ళిపోతారు. అయితే షెన్షన్ అక్కడికి వచ్చిన మినిస్టర్ పేని చూసి చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అసలు ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. అదే టైంలో హన్షు వస్తాడు. వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే నేను చెప్పినట్టే జరిగింది, నిన్ను కాపాడబోతున్నాను అని చెప్పాను కదా, కాపాడాను అని అంటే ఇది కాపాడడమా, నా పరువు తీయడం కాపాడడమా, ఈ ఫొటోస్ ఎందుకు పెట్టావు అది ఇది అనుకుంటూ తనని కొడుతుంది. ఆ ఫొటోస్ తను చూసిన వెంటనే బెయిజు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నాకు తెలీదు, నేను జస్ట్ ఆ డిఫెన్స్ మ్యాప్ని తీసిన తర్వాత అక్కడ ఆ బాక్స్లో ఉన్న లాస్ట్ చివరి పేపర్స్ని తీసి ముందట పెట్టాను అంతే, అంతకు మించి నేనేం చేయలేదు అంటే షెన్షన్ ఇప్పుడు చెప్పు అని అంటే అది ఏదో పాత ఫొటోస్ కావచ్చు. షెన్షన్, నా పాత షెన్షన్ ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఇలా తిట్టుకుంటూ ఉన్న తర్వాత అదే టైంలో బయట వాళ్ళకు అందరికీ అంటే ప్రజలకి ఈ విషయం తెలిసి మినిస్టర్ పే మీద ఇంకా షెన్షన్కి మనసు పోలేదనుకుంటా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు మినిస్టర్ పేని కలవడానికి షెన్షన్ వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత నన్ను క్షమించు అని అంటే అప్పుడు మినిస్టర్ పే అంటాడు, ఎందుకు క్షమించడం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఒకటే కదా, అలాగే మనం చిన్నప్పటి నుంచి మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నువ్వు హన్షుతో డివోర్స్ తీసుకో అయిపోతుంది అని చెప్పి అంటాడు. మరోవైపు క్వీన్ కూడా అలాగే అనుకుంటుంది. రాణి కూడా అలాగే అనుకొని అప్పుడు షెన్షన్ దగ్గరికి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను మినిస్టర్ పేని చూస్తున్నాను, కానీ హన్షు నాకు తెలీదు, కాబట్టి నువ్వు వెంటనే తనకి డివోర్స్ ఇచ్చేసేయి, మినిస్టర్ పేని పెళ్ళి చేసుకో అని చెప్పి రాణి అంటుంది. ఇలా అన్న తర్వాత ఎలాగో చూచూకి హన్షుని ఇవ్వాలి కదా అని చెప్పి తను సైలెంట్గా ఉంటుంది. అలాగే నేను మీకు ఇంకొక హెల్ప్ అడుగుతున్నాను, ఏంటి అని అంటే ప్లీజ్ మీరు హన్షుకి ఆర్డర్ ఇవ్వడానికన్నా ముందు నేను చెప్పేటట్టు చేయండి అంటే సరే నేను ఓపిక పడతాను, కానీ నువ్వు తొందరగా చెప్పు హన్షుకి డివోర్స్ గురించి అని చెప్పి రాణి చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత తన బటన్తో మీరు టెస్ట్ చేస్తున్నారు కదా అంటే అవును నేను టెస్ట్ చేస్తున్నాను,
హన్షు గెలుస్తాడా ఓడిపోతాడా ఈ టెస్ట్లో అనేది చూడాలి అని చెప్పి రాణి అంటుంది. ఇలా అన్న తర్వాత షెన్షన్ మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత అయితే డివోర్స్ గురించి వీళ్ళిద్దరి మధ్యలో ప్రస్తావన వస్తే, నేను చనిపోయేదాకా నేను నీతోటే ఉంటాను, నువ్వు కూడా నాతోటే ఉండాలి అని చెప్పి హన్షు అంటాడు. ఇలా అన్న తర్వాత అదే టైంలో మినిస్టర్ పే దగ్గర నుంచి ఒక బాక్స్ వస్తుంది గిఫ్ట్గా. ఇలా వచ్చిన తర్వాత దానిలో రెడ్ బీన్స్ ఉంటాయి. రెడ్ బీన్స్ సింబల్ ఏంటి అని అంటే లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి ఉండాలి అని చెప్పి. అయితే హన్షు అంటాడు, ఆ బాక్స్ని తీసుకొని బయటికి పడేసేయి, అలాగే ఆ వ్యక్తిని కూడా అని చెప్పి బైజూతో చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత తను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హన్షు. మరోవైపు షెన్షన్ ఇప్పుడు స్టోరీ టెల్లర్స్ దగ్గర ఉంటుంది. అయితే ఉన్న తర్వాత ఈ కొత్త క్యారెక్టర్స్ అన్నీ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఒకవేళ మనం ఇలా చేస్తే లేదు, మనం ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ ఉంచాలి, అలాగే మనం ఎలాగైనా సరే హన్షు చూచూతో లవ్లో పడేటట్టు చేయాలి, అలాగే హన్షు మన సిటీ మీద ఎలాగైతే దాడి చేయాలనుకున్నాడో, అందరినీ చంపేద్దాం అనుకున్నాడో దాన్ని కూడా ఆపాలి అని చెప్పి తను కొంచెం ఫ్రూట్స్ని అడ్డు పెట్టుకొని స్టోరీని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత అవునా నిజంగానా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎందుకు అని అంటే తను రియల్ నేమ్స్తో చెప్పదు కాబట్టి, ఫ్రూట్స్తో నారేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు అర్థం కాదు తను చెప్పేది ఏంటి, నార్మల్గా స్టోరీ అనే అనుకుంటారు. మరోవైపు హన్షుని కలవడానికి వాళ్ళ సిటీ నుంచి, షువాన్ సిటీ నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళిద్దరూ తనకి బంధువులు కూడా అవుతారు. వచ్చిన తర్వాత మన ఫోర్సెస్తో ఇప్పుడు ఆక్రమించుకుందాం, కరెక్ట్ టైం, మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి హన్షుని అడుగుతారు. ఇలా అడిగిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పి కోపంగా అంటాడు. ఇలా కోపంగా అన్న తర్వాత మరోవైపు క్రౌన్ ప్రిన్సెస్ ఒక గ్యాదరింగ్ని ఏర్పాటు చేస్తుంది షువాన్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ. ఇలా ఏర్పాటు చేసిన తర్వాత మరి రాణిగారు రాలేదు అని అంటే, రాణిగారు ఈరోజు బాగాలేదు ఆరోగ్యం అని చెప్పి అంటుంది. ఇలా అన్న తర్వాత మరోవైపు చూచు తాగి ఉంటుంది. హన్షు తనని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఇంకా బాయ్ అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత అప్పుడు చూచు అంటుంది, మీరు ఆగండి, నువ్వు ఆగు, నీకు ఒక విషయం చెప్పాలి, చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత మీకు ఫీలింగ్స్ ఉంటే ఆపుకోవాలనుకున్నారు కదా, లైఫ్ లాంగ్ ఆపుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నన్ను ఎంత ప్రేమించినా పర్లేదు, నేను షెన్షన్ని లవ్ చేస్తున్నాను, అలాగే జీవితాంతం తనతోటే ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి హన్షు రిప్లై ఇస్తాడు. అయితే చూచు అంటుంది, తను నిన్ను ప్రేమించట్లేదు అని అంటే, అయినా కూడా నేను తను ప్రేమిస్తున్నాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూచు అనుకుంటుంది అన్నీ షెన్షన్కే దొరుకుతాయి ఎందుకు అని చెప్పి చాలా కోపంగా అంటుంది. ఇలా అన్న తర్వాత మరోవైపు వచ్చిన మినిస్టర్స్, అదే షువాన్ సిటీ నుంచి వచ్చిన మినిస్టర్స్ అందరూ కలిసి అప్పుడు వాళ్ళకి వైన్ పోయమని చెప్పి షెన్షన్ని అంటారు. ఇలా అన్న తర్వాత ఎంత ధైర్యం మీకు అని చెప్పి ఇక్కడ ఉన్న మినిస్టర్స్, అంటే హుయాన్ సిటీ యొక్క మినిస్టర్స్ అంటారు. కావాలంటే నేను హన్షుతో డ్యాన్స్ చెప్పానా మీ గురించి అని అంటే వాళ్ళ ముఖాలన్నీ మాడిపోతాయి. అయితే ఈ విషయాన్ని రాణి అక్కడే ఉండి వింటూనే ఉంటుంది. రాణికి ఏమీ కాదు, కానీ కాకపోతే జస్ట్ అలసటగా ఉంది అని చెప్పి వెళ్ళదు. తన భటులు వచ్చి షెన్షన్ గురించి పొగుడుతూ ఉంటే తను చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు నా భార్యని ఎందుకు మీరు అవమానించారు అని చెప్పి హన్షు అక్కడున్న మినిస్టర్స్ని అంటాడు. అయితే ఇలా అన్నగా చాలా కోపం వస్తుంది. మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఒక్క అమ్మాయి గురించి మీరు రాజ్యాన్ని వదిలేద్దామని అనుకుంటున్నారా, ఇంత డబ్బుని ఆస్తిని అయినా కూడా ఎందుకు అని చెప్పి అంటే అప్పుడు ఆల్రెడీ రాణి వెర్డిక్ట్ వచ్చింది, అంటే వాళ్ళ డివోర్స్ ఫైనలైజ్ అవుతుంది అని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది. ఇలా వచ్చినాక ఆ యార్డ్లో చూసిన వెంటనే అక్కడ మినిస్టర్ పే మరియు షెన్షన్ ఇద్దరూ నడుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు కరెక్ట్, ఒకవేళ మీరు ఈ రాజ్యాన్ని ఓడిస్తే మీకే షెన్షన్ ఉంటుంది, మీ ఒక్కరికి మాత్రమే అని చెప్పి మినిస్టర్స్ తనని కోపం వచ్చేటట్టు చేస్తారు. ఇలా చేసినా కూడా హన్షు సైలెంట్గా ఉండిపోతాడు, ఏమీ అనకుండా. ఎంతమంది ఏమీ అన్నా కూడా తను మాత్రం తన ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు. మరోవైపు షెన్షన్కి మినిస్టర్ పే ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు షెన్షన్ అంటుంది, నేను నిన్ను లవ్ చేస్తున్నాను కరెక్టే, కానీ నువ్వు నాకు ఫ్రెండ్ లాగా అంటే చాలా ఇష్టం, కానీ ఒక అబ్బాయి అమ్మాయిని లవ్ చేసినట్టు కాదు, ప్రేమికుల్లాగా కాదు అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత తను ఫస్ట్ ప్రిన్సెస్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ సుమో ఉంటాడు. సుమో ఉన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో స్పెషల్ కనెక్షన్స్ గురించి చెప్తుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అదే టైంలో ఫస్ట్ ప్రిన్సెస్ వచ్చిన తర్వాత తను ఎంబారెసింగ్
అనగా నేను ప్లాట్ని రివీల్ చేశానా, సరే ఓకే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుమో ఫస్ట్ ప్రిన్సెస్ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఫస్ట్ ప్రిన్సెస్ చిన్నగా నవ్వుతుంది. సో దీనికి అర్థం ఏంటి, సుమోని లవ్ చేస్తుంది. సో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయబోతుంది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.